నేటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. సమావేశాల్లో పలు అంశాలపై సభలో చర్చించనున్నారు. ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ పై అసెంబ్లీలో లఘు చర్చ జరగనుంది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో సమాధానం ఇవ్వనున్నారు. అలాగే ప్రశ్నోత్తరాల్లో రాష్ట్రంలోని సమస్యలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్టు పోస్టులు, నెల్లూరు ముంబై జాతీయ రహదారి అనుసంధానం, గోదావరి నదిలో జల కాలుష్యం, సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలు, అన్నదాత సుఖీభవ పథకంపై సభ్యులు ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. అలాగే గృహ నిర్మాణం కోసం కొత్త లేఅవుట్లు, ఎంపీ ఎండీసీ బ్యాండ్లు, చీరాల నియోజకవర్గం తీర ప్రాంత పర్యటనం, R&B భూముల అక్రమ, ఫిష్ ఆంధ్ర విక్రయ కేంద్రాల ప్రశ్నలపై సభలో చర్చించనున్నారు. ఏపీ శాసన మండలిలో ఈరోజు వ్యవసాయ రంగంపై లఘు చర్చ కొనసాగనుంది. మెగా డిఎస్సిపై లఘు చర్చ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, పర్యావరణ రహిత జన సంచులను ప్రోత్సహించడం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, దేశభక్తి, జాతీయ విలువల పాఠ్యాంశాల్లో చేర్చుట, జలవనరుల శాఖలో జోనల్ వ్యవస్థ అమలు తదితర అంశాలను మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు అయితే కనుక ప్రారంభమయ్యాయి. ఇక శాసనసభలో అయితే కనుక ప్రశ్నోత్తరాలతోటి ప్రారంభమైనటువంటి పరిస్థితులు కూడా కనుగొంటున్నా ఉన్నాయి. ఇక మండలిలో అయితే విపక్ష నేత బొత్స సత్యనారాయణ అయితే కనుక ఇక రాజ్యాంగబద్ధమైనటువంటి చట్ట సభలను గౌరవించాలనేది కూడా ఇటు డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక రాజ్యాంగం ప్రకారం సభను ప్రభుత్వాన్ని నడపాలి అంటూ కూడా ఇటు బొత్స సత్యనారాయణ అయితే కనుక మండలిలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు దురదృష్టవశాత్తు రాష్ట్రంలో చట్టాలను తొంభలో తొక్కి ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు అంటూ కూడా ఇటు ఏదైతే మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు అయితే కనుక ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు ఏదేమైనప్పటికీ ఇటు బాలకృష్ణకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే కనుక ఇటు మండలిలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే మొన్న నందమూరి బాలకృష్ణ ప్రవర్తన అనేది సభలో అందరూ చూశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, మాజీ కేంద్ర మంత్రిని ఎలా మాట్లాడారో అందరూ చూశారు అంటూ కూడా బొత్స సత్యనారాయణ పెద్ద ఎత్తున అయితే కనుక వ్యాఖ్యలు చేయడం, ఘాటైన విధంగా కూడా స్పందించడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు మొన్న జరిగిన ఘటనపై ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఒక శాసనసభ సాక్షిగా అయితే కనుక బాలకృష్ణ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇటు వైసీపీ ఎమ్మెల్సీలు అయితే కనుక మండలిలో నిరసన తెలియజేస్తా ఉన్నారు. మరోవైపు అయితే కనుక ఇటు క్వశ్చన్స్ అవర్ అనేది కూడా ఇటు శాసనసభలో అయితే కనుక ప్రారంభం జరుగుతూ ఉన్నది. ఏదైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే కనుక ఒక ఇద్దరు మంత్రులు ఏదైతే దీనికి సంబంధించి సీఎం ప్రోగ్రామ్ ఉండడం వల్ల కూడా ఇద్దరు మంత్రులు రాకపోవడం, ఇటు ఆరోగ్య శాఖ మంత్రి చట్టం కూడా ఆధార్ కాకపోవడంతో ఆ క్వశ్చన్స్ అనేది కూడా వాయిదా వేసినట్టు కూడా స్పీకర్ ఆయన పాత్రలు అయితే ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ రోజు అయితే ఎమ్మెల్సీ ఇటు మండలిలో అయితే కనుక వారి వేడిగా అయితే చర్చ జరగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.